అయితే ఆ పాపని నాగేంద్రకి ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత చక్కగా బాగా పాలు పట్టుకుంటూ సాక్కుంటూ చిన్న పాపని అంతా ఇంత చేసి ఒక 10 సంవత్సరాలు వచ్చేదానికి కాపాడుకుంటూ వచ్చింది. అప్పుడు అక్కడ ఆ పాప వాళ్ళమ్మ మళ్ళీ డెలివరీ టైం వచ్చేసింది. అప్పుడు బాబు పుట్టాడు. బాబు పుట్టినాక ఈ బరుగులు కడగబోతూ పిల్లలంతా ఆట ఆడుకుంటూ అబ్బాయి పుట్టినాక ఈ చిన్నపిల్లోడు ఆట ఆడుకుంటూ పోతూ ఉంటే, అరే అందుకేరా మీ అక్కని పోమత్తపోయింది అని చెప్పారు. అయితే ఈ సంగతి ఏదో మమ్మీని కనుక్కోవాలని ఇంటికి వెళ్ళిపోయి పరుగున మమ్మీ అక్కనే పోమెత్తపోయానని చాలా మంది పిల్లలు చెప్తున్నారు కదా, అదేం కథ నాకు చెప్పు అంటే, అయ్యా చిన్న కథ ఏముంది నాయనా, మీ నాన్న అడవికి వెళ్ళి కొండు కోసుకొస్తానని తీసుకొస్తే అక్కడ ఏదో నగనికి పాము ఎదురు తిరిగిందని, అయితే భయంతో ఇస్తానని ఒప్పుకున్నాను అక్కడితే అందుకని ఇచ్చేసారు అయ్యి అంటే, లేదు మమ్మీ నేను కూడా అడిగి వెళ్ళిపోవాలి, నేను అక్కనే ఏ పరిస్థితుల్లో తీసుకొస్తాను మమ్మీ అని చెప్పి, చిన్నపిల్లడు వద్దున ఆయన చాలా దూరం పోవాలి, 7 లంగా దాటి వెళ్ళిపోవాలి, అక్కడ నుంచి నువ్వు రాలేవని చెప్తే, లేదు మమ్మీ నేను వెళ్ళిపోవాల్సిందేనని వెళ్ళిపోయిండు. అప్పుడు ఆ పాప ఎవరో నరవాసన వచ్చింది, ఎవరో వచ్చారు చెప్పండి పాము కాటేసిద్దని కేక వేస్తున్నప్పుడు, అక్క నేనే నీ తమ్ముడిని అని చెప్పింది. అప్పుడు తమ్ముడు అంటే నాకు తెలియలా, ఎవరివి అంటే చిన్నప్పుడు జరిగిన కథ అంతా తమ్ముడు అక్కకి వివరించిండు. అప్పుడు అవునా తమ్ముడు, సరే అక్క రోజు చేసే పని కన్నా కూడా ఈరోజు ఇంపార్టెంట్ పని చేయాలి అక్క అని చెప్తే, ఏం చేయాలి చెప్పు తమ్ముడు అంటే, నాగేంద్రుడు వచ్చాక నువ్వు ఏ రీతికి రోజు పాలు కాబెడుతున్నావు నాకు చెప్పు అక్క అని చెప్తే, 3 పాలు తీసి ఆ గదిమేలో కాడ బాగా చక్కగా కాగబెట్టి ఆరబెట్టి పెడతాను, తాగి వచ్చి కొనుక్కునిద్ది అని చెప్తే, ఈరోజు అట్ట కాదక్క, వచ్చాక ఉడుకుడుకు పాలు పోసి వచ్చేటప్పుడు నీకు తెలిసిద్ది కదా, తాగి చచ్చిపోద్ది మనం వెళ్ళిపోదామని చెప్తే, ఆ పాలు తాగి ఆ పాము చచ్చిపోయింది నాగేంద్రుడు. అయితే వీళ్ళిద్దరు పిల్లలు పరుగు వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ ఉంటే ఆ పాప గుడ్లు పెట్టుకుంటూ వస్తూ ఉంది, పగలు కొట్టుకుంటూ వస్తుండే, గుడ్లు పెట్టుకుంటూ వస్తుంది, పగలు పెట్టుకుంటూ వస్తుంది. లాస్ట్లో ఒక గుడ్డు పగలు కొట్టాక నాగేంద్రుడు పడిగిప్పింది. ఎక్కడికి వెళ్తారు మీరు, ఎంత దూరం వెళ్తారు, మా నాన్న సందేశం వెళ్తున్నారని అడ్డం తిరిగినప్పుడు సూర్యుడు చంద్రుడు పుట్టే కాడికి వెళ్ళిపోయారు. అయితే మా సాటికి వచ్చిన పాపని బాబుని కాటేయడానికి వీల్లేదు, 5 సంవత్సరానికి ఒకసారి ఏదో నువ్వు కార్యం జరుగుతావు కదా, అయితే అప్పుడు మింగేసుకో కానీ ఇప్పుడు మాత్రం మింగేయడానికి లేదని చెప్పాక ఆ పిల్లలిద్దరిని వెనక పెట్టుకొని అవసరమైతే మమ్మల్ని మింగు నువ్వు అని సెలవిచ్చాక, అవును మిమ్మల్నైనా మింగుతాను నేనైతే వదలనని చెప్పి కోపంతో వెళ్ళిపోయిండు. అందుకని ఈరోజు ఈ కథ చెప్పవలసి వచ్చింది. చిన్నపిల్లలు చక్కగా విన్నారు. నాకు నచ్చితే లైట్ పట్టండి, లైట్ సపరేయండి. నువ్వు నాకు ఇస్తున్నావు కదా తండ్రిరా, నాకు వచ్చు కానీ నువ్వు కొత్తదన్నీ ఉండాలి. భలే వచ్చింది మొత్తం చెప్పాను.